నా తండ్రి కశ్యప బ్రహ్మ. ఆయన తండ్రి చతుర్ముఖ బ్రహ్మ. ఆయన తండ్రి ఎవరు? ఎందుకు తండ్రి ఈ మౌనం? ఆ బ్రహ్మదేవుల తండ్రి ఎవరు? ఎవరో ఒకరు ఉండే తీరాలి కదా. ఎవరతడు? అతడే శ్రీమన్నారాయణ. నారాయణ. షో టేబుల్ మీద ఉన్నవన్నీ నావే గడిపార్. ఓడిపోవడానికి ఇంకేమున్నా? పాత కథలు ఉన్నాయి కానీ వాటిని కొనుక్కోవడానికి ఎవరూ లేరు. ఈ నిధిని కనిపెట్టి నేను అభీరుల దొర అయిన తర్వాత నీ సంగతి చెప్తాను. రాణి ఎక్కడా? ఈ బార్ కేవలం సైడ్ బిజినెస్ అంతే. పశువుల్ని మేపడమే మెయిన్. పశువుల్ని మేపుతూ లోకమంతా తిరిగేశాడు. కానీ అమెరికాలో పశువుల్ని మేపడం చూసి మనసు పారేసుకున్నాడు. పేరు కౌబాయ్ కృష్ణ. అమరావతిలో అమెరికా సంస్కృతిని పాటిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరన్నా లోపలికి వదిలింది? నా కోసమే చూస్తున్నావా? సిగార్ అయిపోవాలని వెయిట్ చేస్తున్నాను. ఇంకోటి అంటించడానికి. బోర్డు చూడలేదా? పోలీసులకి ఎంట్రీ లేదు. అందరి దృష్టి నా మీదే ఉందని నాకు తెలుసు. బాగా వినండి. ఒక కథ చెప్తాను. కథలో ముఖ్య పాత్ర జానీ. ఆ రోజు నవరాత్రి ఆఖరి రోజు. జానీ నన్ను షూట్ చేయడానికి బైక్ మీద వచ్చాడు. నన్ను చూడగానే గన్ను చేతిలోకి తీసుకున్నాడు. అంతే. జానీ కథ ఆ రోజుతో అయిపోయింది. జానీ జానీ నో పాప.
పరదేశీ యాదవుల ఆ చివరి దాన్ని షూట్ చేయి 5 బీర్లు ఫ్రీ. అంతకన్నా ఎక్కువ లేదా? దాన్ని షూట్ చేయాలి. చేస్తే లైఫ్ టైం బీర్ ఫ్రీ. ఇంతవరకు ఎవరు చేయలేదు. నీ వల్ల అయితే చెయ్యి. ఛా! ఆ నలుగురు జయరాం మనుషులు. ఇన్స్పెక్టర్కి నా తరఫున ఒక బియర్. జయరాం మనుషులంట. జయరాం మనుషులంట. జయరాం మనుషులంట. జయరాం మనుషులంట. జయరాం తొత్తులు ఈ తరం వాళ్ళనుకుంటా. వీళ్ళని ఎక్కడా ఎప్పుడు చూసినట్లేదు. ఇంత నువ్వు ఒక్కడవే తాగుతావా? మొదలు పెట్టడానికి చాలు.